హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో ఎన్నికల వరాల జల్లును అయితే ప్రకటించబోతున్నారు. ఏపీలో ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ కూడా అయితే కనుక అమల్లోకి అయితే వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో 7 కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మా ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు ఎన్నికల వరాల జల్లునైతే కనుక ప్రకటించడం జరుగుతోంది. సో ముఖ్యంగా మనకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. సో షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అనేది అయితే కనుక అమల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అయితే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎలక్షన్స్ జరుగుతాయని అయితే కనుక చెప్పడం జరిగింది. అలాగనే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేయబడతామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట. సో రిజల్ట్ అనేది అయితే కనుక ఆ రోజు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇందులోనే మనకు కొన్ని రూల్స్ కూడా అయితే కనుక భారత ఎన్నికల సంఘం అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఏంటంటే కనుక మనకు వాలంటీర్లు ఉన్నారు కదా. సో 50 కుటుంబాలకు ఒకరు. ఈ వాలంటీర్లను ఎన్నికల విధుల్లోకి అయితే కనుక ఇన్వాల్వ్ చేయకూడదని అయితే చెప్పడం జరిగింది. వీటితో పాటు మనకు కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు ఉంటారు కదా. సో వాళ్ళని కూడా అయితే కనుక ఈ యొక్క ఎన్నికల విధుల్లోకి ఇన్వాల్వ్ చేయకోకుండా ఉండాలని చెప్పేసి అయితే కనుక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఏపీలో మనకు ఈ యొక్క సంక్షేమ పథకాలు అంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన 18,750 రూపాయలు, అదేవిధంగా మనకు ఈబీసీ నేస్తానికి సంబంధించిన 15,000 రూపాయలు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎవరు ఎలాంటి టెన్షన్స్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఈ పథకాలు ఆల్రెడీ ప్రారంభించి ఉన్నారు కదా, అంటే మార్చి 7న ఒకటి, మార్చి 14న ఒకటి షెడ్యూల్ విడుదల కావడానికి ముందే ప్రారంభించి ఉన్నారు కాబట్టి ఈ 2 పథకాలకు సంబంధించి ఇంకా డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా అవి యాజ్ యూజువల్గా జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో దీనిలోకి ఎలాంటి షరతులు అయితే ఉండవన్నమాట. డబ్బులు అయితే జమ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే ఆల్రెడీ టీడీపీ అండ్ జనసేన పార్టీ ప్లస్ బీజేపీ 3 కలుపుకొని మనకు కూటమి కింద ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది. సూపర్ 6 పేరుతో అయితే కనుక టీడీపీ అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలని ఒక్కొక్క పథకాలను అయితే కనుక వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేస్తూ వస్తున్నారు. ఇంకా ప్రస్తుతం మనకు వైఎస్ఆర్సీపీ చూసుకున్నట్లయితే కనుక సో మనకు నిన్నటి రోజున ఏంటంటే కనుక వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే 175 స్థానాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు, అదేవిధంగా 25 స్థానాల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల పేర్లను కూడా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇక ఫైనల్గా ఏంటంటే కనుక మనకు ఎన్నికల మేనిఫెస్టోను కూడా అయితే కనుక కసరత్తు అయితే చేయడం జరిగింది విడుదల చేయడానికి. సో ఇక మేనిఫెస్టో విడుదల అనేది కూడా తుది దశకు చేరుకుందని అయితే చెప్పడం జరిగింది. సో మనకు ఈ రోజు కానీ రేపు కానీ ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే కనుక మేనిఫెస్టోలో మనకు మహిళల కోసము, రైతుల కోసము, అదేవిధంగా ఈ యొక్క తల్లుల కోసం అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే కనుక మనకు ప్రవేశపెట్టబోతున్నారని అయితే తెలుస్తోంది. ముఖ్యంగా 7 కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఏ పథకాలు ఉండబోతున్నాయి అనేది అయితే తెలుసుకుందాము. వివిధ కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. 2019 ఎలక్షన్స్ ముందు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు నవరత్నాలు పేరుతో అయితే కనుక విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 9 కొత్త పథకాలను అయితే కనుక విడుదల చేయడం జరిగింది. సో ఆ యొక్క పథకాలను కూడా అమలు చేశామని అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నవరత్నాలు 2.0 పేరుతో అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు. ఇందులో కూడా మనకు ముఖ్యంగా రైతులకు, మహిళలకు, అదేవిధంగా తల్లులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇప్పుడు ఏ పథకాలు అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒకటి మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ప్రారంభించి ఉన్న పథకాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ లబ్ధి పొంది ఉన్న పథకాలు, ఈ పథకాలను కూడా మనకు యథావిధిగా ఒకవేళ కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా వీటి ప్లేస్లో కొత్త పథకాలను ప్రారంభించే అవకాశం కూడా అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే రానుందనమాట. ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా మనకు వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, అలాగే మనకు వైఎస్ఆర్ 0 వడ్డీ రాయితీ పథకాలను అయితే కనుక ప్రారంభించడం జరిగింది. సో ఇవి కూడా మనకి యథావిధిగా అయితే కనుక డబ్బులు విడుదల చేయడం జరిగిందనమాట. ఇక కొత్త పథకం చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి రైతు రుణమాఫీని అయితే కనుక ప్రవేశపెట్టబోతున్నారని అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకు రైతులకు సంబంధించి రుణమాఫీ పైన అయితే కనుక ఈ యొక్క మేనిఫెస్టోలో అయితే ఉండబోతున్నది. సో అది మనకు ఎంత రుణమాఫీ చేస్తారనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. అది ₹1,00,000 చేస్తారా, 2 లక్షలు చేస్తారా, 50,000 చేస్తారా అనేది అయితే కనుక ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే కనుక రావాల్సి ఉంది. ముఖ్యంగా మనకు రైతులకు రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అయితే కనుక ఉందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట. సో ఈ యొక్క పథకాన్ని ఆల్రెడీ కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అయితే కనుక ప్రారంభించడం జరిగిందనమాట. అందులో భాగంగానే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రానుంది. సో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ పథకం అయితే ఉంటుంది. అదేవిధంగా టీడీపీ కూడా వాళ్ళ
వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే కనుక ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అలాగే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే కనుక చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక మహిళలకు సంబంధించి చూసుకుంటే మహిళలకు మరొక కొత్త పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. అందులో భాగంగానే ప్రతి నెల మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి, అంటే ఎవరైతే ఈ యొక్క 18 ఏళ్ళు నిండి ఉండి అర్హులై ఉంటారో వాళ్లకు ఈ 2000 లేదా 3000 మధ్యలో వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు తెలంగాణలో చూసుకుంటే మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు మహిళలకు జమ చేస్తామని అయితే చెప్పారు కదా, ఆ విధంగా అనమాట. అదేవిధంగా ఇక్కడ టీడీపీ చూసుకున్నట్లయితే వారి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు అయితే జమ చేస్తామని అయితే చెప్పారనమాట. సో ఇదే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అయితే కనుక ఉండబోతోందనమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే కనుక మనకు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ అనమాట. అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 2 లేదా 3 అంటే దాదాపుగా 3 సిలిండర్ల పైనే ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇక దీనిలో భాగంగా మనకి యొక్క వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అయితే కనుక ఉచిత సిలిండర్ల ప్రస్తావన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు సబ్సిడీ అనేది ఇస్తారా, లేకపోతే ధర అనేది తగ్గిస్తారా, లేకపోతే కనుక ఉచితంగా ఏమన్నా ఇస్తారా, సో దానికి సంబంధించి కూడా మనకు అఫీషియల్ అప్డేట్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా మనకు పెన్షన్స్ అనమాట. ఏపీలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా ప్రస్తుతం మనకు వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్లు అందించడం జరుగుతోంది. అందులో భాగంగానే మనకు ప్రతి నెల అయితే కనుక ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు 3000 రూపాయలు అయితే కనుక అందిస్తూ వస్తున్నారు. ఈ యొక్క 3000 రూపాయలను మనకు పెంపు చేసే అవకాశం అయితే ఉంది. సో 2019 ఎలక్షన్స్ టైంలో 2000 రూపాయల నుంచి ఈ పెన్షన్స్ని ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ మనకు మొత్తంగా ఇప్పుడు 3000 రూపాయలు అయితే అందించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అదేవిధంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అయితే కనుక ఈ పెన్షన్ల పెంపు అనే దాన్ని అయితే కనుక మనకు ఉంచబోతున్నారు. ఈ పెన్షన్స్ పెంపు మనకు ఎంత చేస్తారంటే 4000 చేస్తారా, ఇంకా ఎక్కువ చేస్తారా అనేది అయితే కనుక ఇంకా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా మనకు లేదంటే కనుక ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్లు మనకు పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అట్లాంటి కొత్త రూల్ను కూడా అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో పెన్షన్స్ పెంపుకు సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా తల్లులకైతే కనుక అమ్మఒడి పథకం అయితే కనుక 2019 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అయితే జమ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం 13,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. సో ఇది వరకే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల తర్వాత ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక జూన్ నెలలో యథావిధిగా అమ్మఒడికి సంబంధించి 5వ విడత డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పారు. సో ఈ పథకం అనేది అయితే కనుక మనకు యథావిధిగా అయితే కనుక అమలు అయితే చేయడం జరుగుతుంది. అమ్మఒడి పథకం అనేది అప్పటికేమన్నా కొత్తగా మార్పులు చేర్పులు చేయొచ్చు అనమాట. అంటే మనకు ప్రస్తుతం 13,000 ఇస్తున్నారు కదా, సో దీని డబ్బులు అనేది పెంపు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంతైనా పెంచే అవకాశం ఉంది. లేదంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం కుటుంబంలో ఒకరికి ఇస్తున్నారు కదా, నెక్స్ట్ టైం ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకు ప్రస్తుతం ఏపీలో మహిళలకు చూసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత, కాపు నేస్తము, అదేవిధంగా విద్యార్థులకు చూసుకుంటే వసతి దీవెన అండ్ విద్యా దీవెన పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కనుక జమ చేస్తున్నారు. వీటిని కూడా పెంపు చేసే అవకాశం అయితే ఉంది. లేదంటే వీటి ప్లేస్లో కొత్త పథకాలను కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చేయుత ఒకవేళ పెంపు చేసిన 18,750 నుంచి సో దాన్ని 20,000కైనా పెంపు చేయొచ్చు. అలాగే కాపు నేస్తంని 15,000 నుంచి దాన్ని కూడా 20,000కు పెంపు చేయొచ్చు. ఈబీసీ నేస్తంని కూడా మనకు 15,000 నుంచి 20,000 వరకు పెంపు చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రకంగా ఈ పథకాలని పెంపైన చేయొచ్చు. లేదంటే వీటి ప్లేస్లో కొత్త పథకాలను కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు డ్వాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించి కూడా అనమాట. సో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా ఆల్రెడీ 2019లోనే చెప్పారు కదా, సో రుణమాఫీ చేస్తామని. యథావిధిగా 4 విడతల్లో రుణమాఫీ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు డ్వాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే కనుక చేయడం జరుగుతుందన్నమాట. ఇక వీటితో పాటు వాహన మిత్ర కానివ్వండి, నేతన నేస్తం కానివ్వండి, మత్స్యకార భరోసా కానివ్వండి, ఈ పథకాలను యథావిధిగా మనకు కొనసాగించే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే వీటి ప్లేస్లో కొత్త పథకాలను కూడా మనకు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరొక 2 రోజుల్లో అంటే మనకు ఈ రోజు కానీ రేపు కానీ మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అఫీషియల్ ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే కాబోతోంది. సో ఇందులో మనం చెప్పిన పథకాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట వాళ్ళ మేనిఫెస్టోలో. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.